నామ్ డాక్మై గోల్డ్ కన్నా నామ్ డాక్మై 4 అంటారండి దీన్ని. దీంట్లో మళ్ళీ 6 వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో. నామ్ డాక్మై సీతాంగ్, నామ్ డాక్మై నమ్, నామ్ డాక్మై పీతా, ఇలా 6 వెరైటీస్ ఉన్నాయండి. కమర్షియల్గా మనకు పనికొచ్చేది అయితే నామ్ డాక్మై 4 అండి. దీంట్లో కలర్ వైజ్డ్ అండి, కీపింగ్ క్వాలిటీ, హెవీ హీల్డింగ్, మనకు తగ్గట్టే ఇది పసుపు రంగు మంచి గోల్డ్ కలర్లో వస్తుంది. ఇది ఎప్పుడు చూసినా మీకు మార్చిలోనే వస్తుంది, మళ్ళీ అలాగే సెప్టెంబర్లోనే వస్తుంది. దీని కాపు అనేది ప్రూనింగ్ చేసుకోవాలండి. కాకపోతే మనం రైతులకి ఏంటంటే 2 సార్లు చెప్పడం వల్ల ప్రూనింగ్ చేయరండి సెప్టెంబర్కి. కానీ ఒక్కసారి వర్షం పడ్డాక మన ఇండియన్స్ ఎవరు మామిడికి తినండి జనరల్గా, ఎందుకంటే అప్పుడు సీతాఫలకాయలు, నేరేడుకాయలు ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే వర్షం పడ్డాక పురుగు వచ్చేస్తేమో అని చెప్పి మనకు అపోహ ఉంటుందండి. దానివల్ల నామ్ డాక్మై సెప్టెంబర్లో వచ్చినా అంత క్లిక్ అవుతుంది. మనం ఎంతసేపు ఈ క్రాప్ను మార్చి చూసుకుంటే అండి ముందు వచ్చేస్తుంది కాబట్టి మన మార్కెట్లో మామూలు కాయలు 100 రూపాయలు అనుకోండి కేజీ, ఇది ఇంచుమించు 200 పైగా రీచ్ అవుతుందండి మీకు. ఇది మీకు కీపింగ్ క్వాలిటీ 15 to 20 డేస్ ఉంటుందండి. టేబుల్ కట్ వెరైటీ అండి ఇది. ఇందులో ఫైబర్ ఉండదండి దీంట్లో. మేము అలాగే దాన్ని వేసి మనం అబ్జర్వ్ చేసి ఇక్కడ మా ఫాదరు కొంచెం మనకి గైడెన్స్లో మన సొంత ల్యాండ్ అండి ఇది. దీంట్లో ఒక 350 చెట్ల వరకు వేసామండి సార్. ఇది మన మదర్ బ్లాక్ అండి. అంటే మనకి రైతు వారీగా చూపించడానికి కూడా బాగుంటుందని చెప్పి మా ఫాదర్ అప్పుడు కొంచెం దీన్ని డెవలప్మెంట్ చేద్దామని చెప్పి చేశారండి. మేము అంటే దగ్గరగా వేసాం. యాక్చువల్గా మాకు ఇది కమర్షియల్గా కాకుండా మేము వచ్చిన రైతులకి చూపించడం కోసం, వాళ్ళకి టేస్ట్ కొరకు మేము దీన్ని పెంచడం జరుగుతుంది. మేము అమ్మడానికి కాదండి ఇదంతా. దీని నుంచి మనం సయాను కటింగ్ తీసుకుని మనం మొక్క డెవలప్మెంట్ చేస్తామండి. ఎకరానికి ఇది హై డెన్సిటీలో పెంచుకోవచ్చు సార్. దీన్ని హై డెన్సిటీ అంటే 336 మొక్కలు సార్. మొక్కకి 3 మీటర్లు అండి, సాల్ మధ్యలో 4 మీటర్లు అండి. అంటే అల్ట్రా హై డెన్సిటీలో కూడా పెంచుకోవచ్చు అండి. అదైతే 3 అడుగులు మొక్క అండి, 600 మొక్కలు పడతాయండి. కాకపోతే అది మనకి కొంచెం రిస్క్ ఏమో అని చెప్పి మేము దాని జోలికి వెళ్ళట్లేదండి. ప్రస్తుతానికి అయితే అందరికీ కూడా హై డెన్సిటీలో వేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు కాయ అయిపోయినంటే ప్రూనింగ్ వేసుకుంటే మళ్ళీ ఏడాదికి మీకు మంచి హీల్డింగ్ ఇస్తుంది. ఒక ఏడాది నుంచి ఏడాది హీల్డింగ్ ఇస్తుంది. హై డెన్సిటీలో మీకు ఎత్తు కూడా 7 అడుగులు 8 అడుగులు పెంచుకోవాలి సార్. ఎందుకంటే ఫ్యూచర్లో విపరీతమైన లేబర్లో వచ్చేస్తాయి, లేబర్ ప్రాబ్లం. రైతుకి ఎక్కువ శ్రమ లేకుండా మీకు హీల్డింగ్ 100 కాయలు వచ్చినా 150 కాయలు వచ్చినా ఇంకా దీంట్లో పుచ్చు సచ్చు ఏమి ఉండదు సార్. దీంట్లో మొత్తం మనం మార్కెట్కి మనం ఎన్ని కాయలు కాయించో అన్ని కాయలు కూడా మార్కెట్కి వెళ్ళి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ ఇయర్ మీకు 15 నుంచి 20 కాయలు వస్తాయి సార్. ఎవ్రీ ఫ్రూట్ కూడా 400 to 500 grams ఉంటుంది సార్. ఎవ్రీ ఫ్రూట్ కూడా మీకు థర్డ్ ఇయర్ నుంచి మీకు 30 నుంచి 40 కాయలు మధ్యలో వస్తాయి సార్. మీకు 5th ఇయర్ నుంచి చెట్టుకు 100 కాయలు చూసుకోండి సార్. 300 చెట్లు ఎంత వస్తాయండి? 100 కాయలు చూసుకున్నా 30,000 కాయలు వస్తాయండి. యావరేజ్ చూసుకున్నా మీకు 15 టన్నుల కాయ వస్తుంది సార్. ఇది థాయిలాండ్ లో తిన్న దానికన్నా ఇక్కడ ఎక్కువ బ్రిక్స్ ఉంటుంది సార్. బ్రిక్స్ అంటే టేస్ట్, మనం వాటి తిన్నట్టు ఇది కూడా ఎంజాయ్ చేస్తామండి. ఇంకోటి ఏంటంటే దాని మీద బాగా ఎంజాయ్ చేస్తామండి. ఎందుకంటే ఏంటిది ఇందులో 0 ఫైబర్ అండి, ఫైబర్ ఉండదు మీకు. ఈ టెంక కూడా చాలా పలచగా ఉంటుందండి దీంట్లో. ఇది ఏంటంటే ఎంత జ్యూస్ ఉన్నా కానీ మన చేతికి అంటుకోదండి. ఇది లోపల వైపే ఉంటుంది కానివ్వండి, జ్యూస్ కిందకి రాదు. అదే మీకు బంగిలి పిల్లకి అనుకోండి, సపోజ్ ఈ రోజు కోస్తామండి ముగ్గుపోద్ది, రేపు తినకపోతే ఎల్లుండి డాగ్ వచ్చేస్తుంది. ఇది అలా కాదండి, మీకు 12 to 15 డేస్ మీరు టేబుల్ మీద పెట్టేసిన మచ్చ అన్నది రాస్తారు. ఇంకా మీకు దానికి రుచి అనేది డెవలప్మెంట్ అవుతుంది టీఎస్ఎస్ లోపల. దీని టేస్ట్ అసలు మనకి కూడా తిన్నా కూడా ఈ టేస్ట్ రాదండి. అంటే స్వీట్నెస్ కాదండి, ఒక విధం. ఇప్పుడు మన బంగిని పిల్లకి అయింది అనుకోండి సార్, ఇప్పుడు వాసన దానికి మనకు ముక్కుకు వస్తుంది కానీ తినేటప్పుడు రాదండి. మీరు అబ్జర్వ్ చేయండి, తినేటప్పుడు ముక్కుకు తగలదు, నోటికి తగులుతుంది. కానీ ఇది అలా కాదండి, మనకి ముక్కుకు కూడా ఒక విధమైన ఫ్లేవర్ వస్తుంది దీంట్లోంచి. సో నామ్ డాక్మై తింటే ఏంటంటే ఏదైతే వాసన పిలుస్తున్నావో అదే రుచి నోట్లోకి వెళ్తాయండి. మీరు లుక్ లైక్ మీరు ఒక ఐస్ క్రీమ్ తిన్నట్టు ఫీల్ అవుతారండి.